తిట్టడం కానీ వాయిస్ మెసేజ్లు సారీ చెప్పడాలు ఇదేం డ్రామా అని ఎట్లా చూస్తారు? అమ్మాయి అసలు ఎందుకు అలా నోరు పారేసుకుంటుంది? అదే పేరు బాగుంది, పిక్కిల్ ఇంకా బాగుంది. నలుగురు అమ్మాయిలు బిజినెస్ పెట్టుకున్నారు, చిన్నగా బిజినెస్ పెట్టుకొని దాన్ని చక్కగా డెవలప్ చేసుకోవాలి. ఒక కస్టమర్ని పట్టుకొని అలా ఎలా తిడతారు వాళ్ళు? ఒక కస్టమర్ని పట్టుకొని తిడితేనే ఇంత సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయిపోయిందంటే ఇంకా ఈ అమ్మాయి దగ్గర ఎవరైనా పిక్కిల్ కొంటారా? అంటే నువ్వు హాఫ్ కేజీ 1600 1200 రూపాయలు పెట్టి అమ్ముతావా? అమ్ముకో, కొన్నాడు కొంటాడు, కొన్నాడు కొనడు. అంతేగాని అంత మాత్రమే పట్టుకొని నువ్వు పెళ్ళం పిల్లల్ని ఏం పోషిస్తావు? బంగాళాలు ఏం కొంటావు? బంగారాలు ఏం కొంటావు? ఏమకున్నాయి ఆ బంగారాలు బంగారాలు అంటే ఏం పిక్కిలు అమ్ముకుంటారా? అమ్ముకునే గతేనా అది? అదైనా అతని పర్సనల్ విషయాలు ఈ అమ్మాయికి ఎందుకు? ఈ అమ్మాయికి చాలా రాంగ్ అది. నువ్వు పెట్టుకో, అది ఫస్ట్ అది అంత రేటు పెడితే ఎవరు కొనరు. ఏ పిక్కిలైనా కానీ తక్కువ రేట్లో పెట్టుకుంటూ చిన్నగా డెవలప్ అవ్వాలి. సరే అవితే అవ్వారు కాదనట్లేదు. ఒక ఆడపిల్లలు, ఒక మన తెలుగు మహిళలు ఇటువంటి పికిల్స్ పెట్టుకొని ఇటువంటి బిజినెస్లు పెట్టుకొని బిజినెస్ ఉమెన్గా ఎదగాలి. కానీ నువ్వు 1200 కోట్ల నిలడివి బంగ్లాలు ఏం కొంటావు? పెళ్ళాన్ని ఎక్కడ తీసుకుపోతావు? మూర మల్లెపూలు కొని పెడతావు, చీర కొని పెడతావా? ఇవన్నీ అనవసరం. వీళ్ళైన ఈ అమ్మాయి కొని పెడతలేదా? పెళ్ళైందా ఈ అమ్మాయికి? అదే కాదు, ఈ అమ్మాయికి పెళ్ళైతే వీళ్ళ ఆయన కొని పెడతలేదా? ఇలా ఆయన బంగ్లాలు ఇప్పలేదా? బంగారాలు కొనిపెట్టలేదా? అందుకనే ప్రజలను అడుగుతుందా ఈ మాటలన్నీ. ఇటువంటి మాటలన్నీ మాట్లాడకుండా అన్నీ సైలెంట్గా బిజినెస్లు చేసుకుంటే ఎదిగొస్తారు. ఎంత ఒదిగి ఉంటే అంత ఎదిగొచ్చేటటువంటి జనరేషన్ ఇప్పుడు. కొంచెం ఎక్కడైనా పేలారంటే మొత్తానికి తొక్కేస్తారు, ప్రజలు రానివ్వరు. ఒక అమ్మాయిని కూడా అలాగే మాట్లాడిందంట. అంటే ఆడవాళ్ళని మాట్లాడతావు, మగవాళ్ళని మాట్లాడతావు, ఒక తారతమ్యం ఉండదు, ఒక చిన్న పెద్ద ఉండదు. ఒక స్త్రీని కించపరచి, ఒక మగవాడిని కించపరచి, ఇంకా నువ్వు ఏం పాంకు తిన్నావని, ఏం బిజినెస్ చేద్దామని చెప్పేసి మాట్లాడారు. కూడా పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్పోజ్ చేసి దాన్ని ప్రమోషన్స్ చేసుకుంటుంది ఆ పచ్చళ్ళకి అనే ఒక టాపిక్ కూడా నడుస్తుంది. అవన్నీ నీ ఇష్టం. అటు పొట్టి బట్టలు వేసుకో, అతను నలుగురు వచ్చి నీ డోర్ కొట్టి నేను స్మాష్ చేస్తారు, అయిపోద్ది పని. అట్లాంటి వాళ్ళనే చెయ్యాలి. అట్లా పొట్టి బట్టలు వేసుకొని చెప్పుల దాకా బ్రాలు వేసుకొని ఇక్కడ వరకు కట్రాయర్లు వేసుకునే వాళ్ళనే చేయాలి. వాళ్ళు అలా చేయట్లేదు. అమాయకులైన చిన్నపిల్లలని, అమాయకులైన ముసలి వాళ్ళని, పిల్లలు చదువుకునేటటువంటి 10th ఇంటర్ చేసే ఆడపిల్లల్ని చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దయ్యా. మీకు ఎవరి మీద ఉంటే వాళ్ళని వెళ్ళి చెయ్యండి, కాదని మేము చెప్పట్లేదు. కానీ అది చేసిన రాజు కాళ్ళు చెయ్యి విరిచి బయటపడేస్తుంది గవర్నమెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆమె తిట్టడము, వాట్సాప్ వైరల్ కావడము వాళ్ళు జరిగినప్పటి నుంచి 3 days తర్వాత ఆమె సారీ చెప్పడం జరిగింది. ముందర నోరు జారడం ఎందుకు, తర్వాత సారీ చెప్పడం ఎందుకు? ఈ సారీలు గిరులు చల్లవు. ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ సారీ ఇంకెవరు క్షమించరు. నువ్వు సారీలు చెప్పు, కోటి సారీలు చెప్పు, 1,00,000 సారీలు చెప్పు, ఎవరు క్షమించరు. ఫస్ట్ నువ్వు నోరు జారావు. ఎప్పటికైనా సరే ఎవరైనా సరే బిజినెస్ ఉమెన్సే కానీ బిజినెస్ మ్యాన్సే కానీ ఎవరైనా ఒక బిజినెస్లో పైకి రావాలి అంటే నోరు అదుపులో పెట్టుకొని ఒదిగి ఉంటే ఎంత ఎదిగిరమ్మంటే అంత ఎదిగి వస్తారు. అంతేగాని నువ్వు అవి కొనలేవా అని అడిగే రైట్స్ ఆ అమ్మాయికి లేవు. సో అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఆమె హెల్త్ కండిషన్ బాగాలేదు, మెంటల్ కండిషన్ బాగాలేదు, అందుకే అలా పిచ్చిగా మాట్లాడుతుంది. పికిల్ పెడడానికి మెంటల్ కండిషన్ బాగుందంటున్నా. అంటే తండ్రి చచ్చిపోరా? తండ్రులు ఎవరు చనిపోరా? తల్లి ఏమన్నా 6 ఏళ్ళ పిల్లగాడా లేదా 18 ఏళ్ళ అమ్మాయి చనిపోవడానికి? తండ్రి వయసు అయిపోయింది, చనిపోయాడు. ఈ పికిల్ ఎలా పెట్టిందంట? మెంటల్ కండిషన్ బాగాలేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వ, మనం బాగుంటుంది. అంతేగాని ఇట్లా ప్రజల్ని అంటే ఊరుకుంటారా ఏంటి? ఈ పిక్కులు పెట్టడానికి, ఈ పిక్కులు అమ్మడానికి, వీటిని ఎలా తయారు చేయాలో, వీటిని ఎలా అమ్మాలో, ఇవన్నీ మెంటల్ కండిషన్ బాగుంటుంది. ఒక వ్యక్తిని మాట్లాడడానికి మెంటల్ కండిషన్ బాగుంటుందా? అది అంతా ఫేక్ మాటలు. వాళ్ళ అక్కడ మీరు పక్కన పడేయండి. సో ఒక వైఫ్ని, భార్యని, ఒక తల్లిని అంత పెద్ద మాట అనడం సోషల్ మీడియా వేదికగా, అది మీరు ఒక లేడీగా ఎట్లా ఖండిస్తున్నాను, చాలా వరకు ఖండిస్తున్నాను. అసలు వాళ్ళ వైఫుల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తల్లుల్ని అనే రైట్స్ ఎవరికీ లేవు. ఏదైనా ఉంటే నీ వరకు నువ్వు చూసుకో, అంతవరకే. కానీ వేరే వాడి పెళ్ళాన్ని మాట్లాడే అర్హత నీకెక్కడుంది? నువ్వెవరివి? రేపటి రోజున వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి గుడ్డలో తీసి జుట్టు పట్టి లాగు పెట్టి బయటికి గుంచి కొడతారు. అప్పుడు బాగుంటుందా నీకు? అవి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలలో. లాగి కొడుతున్నారు. అవన్నీ జరగకుండా ఉండాలి అంటే నోరు అదుపులో పెట్టుకొని నీ బిజినెస్ నువ్వు చేసుకో. నీ మెంటల్ కండిషన్ బాగాలేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వ్యాన్ వస్తుంది, వెళ్ళి దాంట్లో ఉండిపో.